హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది చూస్తే కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి నువ్వు చెప్పింది కరెక్ట్ అని నాతో ఏకీభవించుతారు. రీసెంట్ గా ఒక ఆయన ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఒక వీడియో పెడితే మన అందరం కలిసి కూడా యూట్యూబ్ నుంచి గానీ, వాట్సాప్ నుంచి గానీ, టిక్ టాక్ నుంచి గానీ ఈ షేర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడినారు. ఫస్ట్ ఇతను గల్ఫ్ దేశాలకు వచ్చింది ఏం పని మీద వచ్చినాడు? కోయట్ పంపించేటప్పుడు అక్కడ ఏం పని అని మీకు చెప్పారు? సార్ నాకు ఒక గొర్రెల కాడికని చెప్పాడు. గొర్రెలు మేపే పనికి అని చెప్పి అతనికి తెలిసే వచ్చినాడు ఇక్కడికి. తెలియకుండా ఏదో డ్రైవర్ వీసాను అది ఇది అని చెప్పి కావాలంటే అతను ఇంటర్వ్యూ చూడండి. అతను గొర్రెలు మేపే పని మీదనే వచ్చినట్టుగా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. గొర్రెలు మేపే పనికి వచ్చినోడిని ఏసీలో కూర్చోబెట్టి చల్లగా చుట్టూ ఎండ తగలకుండా పని చేపించుకుంటారు ఎవరైనా. ఆ విషయం తెలియకుండా ఏం దొంగతనంగా రాలేదు కదా, తెలిసే కదా ఇక్కడికి వచ్చినాడు. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఒక పెద్ద పొరపాటు ఉన్నది. బాబా లోపలే ఉంది, అది నేను చూడలేదు ఇక్కడ. కానీ అది చచ్చిపోయి 6 గంటలు అయిందని చెప్తున్నాడు అతను. గొర్రె ఏంతది ఈనిన తర్వాత బిడ్డ ఇసుకలో పడిపోతే ఎండకు ఎట్ట బతుకుతుంది? ఎంత ఎండ అనుకుంటున్నారు? నిన్ను గొర్రెలు మేపే పనికి పెట్టినప్పుడు గొర్రెల్ని కాసుకోవాలా లేదా? అతను కొట్టడానికి వచ్చాడు, తిట్టాడు. ఆ కోయిట్ అతను కొట్టడానికి వచ్చినాడు అంటున్నావు కదా. గొర్రెకి చిన్న బిడ్డ చచ్చిపోతే ఎండలో పడి అది పాపం కిందికే కాదా? ఇక్కడ కాసే ఎండలకి చిన్న బిడ్డ ఎట్ట తట్టుకుంటారు చెప్పండి? దీనికి మాత్రం నాకు బాధ వేసింది. కొట్టడానికి వచ్చినారు కాదు, వేరే కోయిట్ వాళ్ళు కోపం ఎక్కువ ఉండే వాళ్ళు అయితే కొడతారు ఖచ్చితంగా. తినిన తర్వాత ఆ ఎముకలు కూడా అందులో వేసి ఆ భోజనం నాకు అట్లా ఇస్తారు సార్. ఇక్కడ చాలా మంది అన్నం తినేది ఆయనకి ఎముకలు పడేసినారు అంటున్నారు కదా. ఏ కోవిట్ వాళ్ళు ఎముకలు అయితే పడేయరు. ఎముకలు పడేయడం అంటే బయట పడేయడం కాదు, మన గిన్నెల్లో పడేయరు. కోవిట్ వాళ్ళు అందరూ ఏంటంటే ఒక చోట కూర్చొని అందరూ ఒకే ప్లేట్ లో, పెద్ద ప్లేట్ ఉంటది, 10 మంది తినేది గానీ, 5 మంది గానీ, 6 మంది గానీ, కనీసం 4 అన్నా తింటారు ఒకే దాంట్లో, పెద్ద దాంట్లో. అట్లా తినేటి ఉంటాయి. బిర్యానీ చేసుకుంటారు, తెచ్చి మధ్యలో వేస్తారు. అంతా కుప్పలు గట్టి పట్టుకొని తినేరు. దయాలు కాదు, వాళ్ళు కూడా మన మాదిరి మనుషులే. 4 పక్కల నుంచి 4 తింటారు. కల్మషం పెట్టుకోరు. ఈ ముక్క నువ్వు తిను, ఈ ముక్క నేను తింటా అని చెప్పి తీసుకొని చీల్చుకొని తింటారు. అది మాత్రం ఉండదు. అన్నం పెడతారు కదా, దాంట్లోనే ఈ మటన్ కూడా వాళ్ళు చేత్తోనే ఎత్తి దాంట్లో పెడతారు. అది మనకు నచ్చదు అంతే. కోవైట్ లో గానీ, ఖత్తర్ లో గానీ, మస్కట్ లో గానీ, అరబిక్ ఏ దేశంలో అయినా చూసుకో ఇదే విధంగా తింటారు అన్నం. నీకు నచ్చలేదా? అన్నం తిను, మటన్ పక్కన పెట్టేసి వాళ్ళు ఎముకలన్నీ పిసికి అన్నంలో కలిపి నీకు ఈరు. అన్నంలో వాళ్ళు కావాలని నీ కోసం ఎముకలు వేసి పెట్టరు ఎక్కడే గానీ. ఈ దేశంలో పనిచేసే వాళ్ళు, అరబిక్ ఇళ్లలో అన్నం తినే వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది. వాళ్ళు తిన్నకాడికి తినేసి మిగిలింది పెట్టేస్తారు. అది ఎవరికైనా అంతే, దాన్ని తప్పు పట్టాల్సింది లేదు. ఈ దేశంలో తినేది అంతే వాళ్ళు. దానికి ఏం చేస్తాం? కొత్తగా మన రూల్స్, మన ఆలోచనలు వీళ్ళకి రావు. రమ్మంటే ఒక రోజుకి మాట్లాడితే ఇసుక తుఫాన్ వచ్చింది, ఇసుక తుఫాన్ వచ్చింది అంటున్నారు. ఈ సంవత్సరం ఇసుక తుఫాన్లు ఏమీ లేలా. మట్టి లేసింది ఎప్పుడు? కొద్ది సార్లు మాత్రమే లేసి. ఆయన వచ్చింది 1 నెల. సంవత్సరం అంతా చెప్తున్నా నేను, ఒక 5 సార్లు లేసి ఉంటది. ఈ సంవత్సరం చాలా తక్కువ, 5 సార్లు. అది కూడా పెద్ద మట్టి కాదు, సన్న మట్టి లేస్తది. ఒక రోజంతా ఉంటది, లేకపోతే రాత్రి అంతా ఉండి పొద్దున అయిపోతుంది. మళ్ళీ అప్పుడప్పుడు గాలికి లేచనే ఉంటది, ఆగిపోతూ ఉంటది, లేచా ఉంటది, పోతా ఉంటది. దీని వల్ల సమస్య కాదు. ఆయన చెప్పినట్టు 5 నుంచి 10 ట్రాక్టర్లు మట్టి లేచది, ఈ తుఫాన్ వచ్చినప్పుడు 5 నుంచి 10 ట్రాక్టర్లు ఇసుక లేచది అనేది అబద్ధం. ఈ సంవత్సరం అయితే లేలా. ఇంకొకటి ఏంటంటే చెట్లకి 2 కిలోమీటర్లు ఆయన క్యాన్లతో నీళ్లు మోసి పోసినాడంట. నమ్మచ్చు అది 2 కిలోమీటర్లు. ఈ కోవిట్ లో 50 డిగ్రీలు ఎండ కాస్తుంది. 50 డిగ్రీలు ఎండ కాసేటప్పుడు ఒక క్యాన్ మోసుకొని పోయి చెట్లకు పోయడం అంటే అది నమ్మే పనేనా? అంటే నీళ్లు మోసుకుపోయి 2 కిలోమీటర్లు మోసుకుపోయి నీళ్లు పోయాలి. బేసిక్ గా చెప్పాలంటే ఇది అబద్ధం అని క్లియర్ గా తెలుస్తుంది. 2 కిలోమీటర్లు ఈ ఎండలకి చెట్లకి నీళ్లు మోపించి మనుషులు ఎవరైనా ఉండారు? అతను చూపించిన వీడియోలో చెట్లు ఎక్కడ ఉన్నాయి నాకు కనపడలేదే. ఇంకొక విషయం ఏంటంటే ఇతను అక్కడికి వెళ్ళక ముందు ఆల్రెడీ శ్రీలంక అతను పనిచేసినాడు. అతను వెళ్ళిపోయినాడు, తర్వాత నేను చేసినాను అన్నాడు. ఇతనికి ఒక్కడికే కష్టం ఉండింది, అతనికి లేదా? ఆ శ్రీలంక అతను చెట్లకి మోటార్ వేసి నీళ్లు పట్టుకుంటా ఉంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఎలా పని చేయకుండా పోయినాయి, ఇతను వచ్చిన తర్వాత ఎలా పని చేయకుండా పోయినాయి, అతను ఉన్నప్పుడు ఎలా పని చేస్తా ఉన్నాయి. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఇతనికి మోటార్లను ఎలా కంట్రోల్ చేయాలి, చెట్లకి నీళ్లు ఎలా పట్టుకోవాలో ఇతనికి తెలియదు. గొర్రెలు మేపడం చేత కాదు. గల్ఫ్ దేశాలకు గానీ, ఇంకా వేరే ఇతర దేశాలకు గానీ, లేకపోతే వేరే పనికి గానీ వెళ్ళినప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ అయ్యి పని చేసుకోవాలో చేత కాదు. అడ్జస్ట్ కాలేనప్పుడు నేను అడ్జస్ట్ కాలేకపోతున్నా, నాకు వల్ల కావట్లేదు, నేను ఈ పని చేయలేను, ఏదో ఒక రకంగా నన్ను ఇంటికి పంపించేయండి అంటే కోవిడ్ వాళ్ళతోనే. ఒకవేళ వాళ్ళు గొడవ పడిని తిట్టినా కొట్టినా ఇంటికి పంపించేస్తారు. ఏం అనరు నిన్నే. 2 ఏట్లు వేస్తారు, నా వల్ల కావట్లేదు అది ఇది నీడు అంటున్నాడంటే పంపించారు ఇండియాకి. మనం డబ్బు కోసం బయట దేశాలకు వచ్చినప్పుడు, ఇప్పుడు గొర్రెల కాడికి పోతాం అన్నప్పుడు గొర్రెలే కాదు ఇంకొక పని కూడా చెప్తారు. ఇక్కడ ఇప్పుడు నేను డ్రైవింగ్ పనికి వచ్చిన, డ్రైవింగ్ పని ఒకటే కాదు ఇంకొక పని కూడా చెప్తారు. అది చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళకి మనకు గొడవలు. అడ్జస్ట్ అయితే ఓహో ఈడు ఇంకా మంచోడు అని చెప్పి వాళ్ళు తినేటి కాదు, వాళ్ళు తినేటి కూడా తెచ్చి మనకు పెడతారు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన కుటుంబం కోసం, మన మైండ్ సెట్ ని ఎప్పుడైతే మార్చుకుంటామో మనం అన్ని పనుల్లో కూడా కరెక్ట్ గా వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పాలంటే ఆయనే కాదు, ఆయన లాంటి వాళ్ళు ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు.
ఆయనతో పాటు మాలాంటి డ్రైవర్లు పనిచేస్తున్నారు, చాలా మంది పనిచేస్తున్నారు కువైట్ లో. ఆయన చెప్పిన దాంట్లో కొన్ని మాత్రమే నిజాలున్నాయి, మిగిలినవన్నీ అబద్ధాలున్నాయి. ఎందుకనంటే ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. నా గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే కూడా అనుకోండి, వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే.